థైరాయిడ్ శరీర జీవక్రియ హార్మోన్లు అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, బలహీనత, వాపు వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. థైరాయిడ్ సంబంధిత నొప్పి చాలాసార్లు నెమ్మదిగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గ్రంథిలో వాపు వస్తుంది. దీనివల్ల మెడ లేదా గొంతులో సున్నితత్వం, నొప్పి కలుగుతూ ఉంటుంది. ఈ నొప్పి దవడ లేదా చెవి వరకు కూడా వ్యాపించవచ్చు. థైరాయిడ్ కండరాలు కీళ్లలో కూడా నొప్పిని కలిగిస్తుంది. హార్మోన్ స్థాయిలు తగ్గినప్పుడు కండరాలు బలహీనంగా, బిగుతుగా, నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భుజాలలో ఇబ్బందిగా ఉంటుంది. అదే సమయంలో హైపోథైరాయిడిజంలో చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా అలసట అనిపించవచ్చు. కొన్నిసార్లు థైరాయిడ్ సమస్య కారణంగా కీళ్లు బిగుసుకుపోతుంటాయి. వాపు కూడా వస్తూ ఉంటుంది. హైపోథైరాయిడిజంలో ఈ నొప్పి ఆర్థరైటిస్ వంటి లక్షణాలను కలిగిస్తుంది. దీనిలో కీళ్లలో బిగుసుకుపోవడం, సున్నితత్వం ఉంటుంది. ఈ లక్షణాలు వేరే వాటి వల్ల అనుకుంటారు. అందుకే చికిత్స ఆలస్యమై ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నొప్పి శరీరంలోని అసాధారణ భాగాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు వీపు, భుజాలు లేదా ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుంది. ఛాతీ నొప్పి అనేది తీవ్రమైన లక్షణం. వైద్యుడిని సంప్రదించడం అవసరమైనప్పటికీ థైరాయిడ్ ఇతర లక్షణాలు కూడా ఉంటే ఇది గ్రంథితో సంబంధం ఉన్న సంకేతం కావచ్చు. శరీరంలో వచ్చే నొప్పి థైరాయిడ్తో ముడిపడి ఉందనిపిస్తే మీ లక్షణాలను చెక్ చేసుకోండి. నొప్పి ఎప్పుడు, ఎక్కడ వస్తుంది, ఏ పరిస్థితుల్లో పెరుగుతుంది లేదా ఏ పరిస్థితులలో తగ్గుతుంది, వీటన్నిటిని గమనిస్తూ ఉండాలి. దీనితో పాటు బరువు, మానసిక స్థితి, ఆకలి, మెడవాపు వంటి లక్షణాలను కూడా గమనించాలి. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ T3, T4 రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ స్థితిని గుర్తించవచ్చు. థైరాయిడ్ సంబంధిత నొప్పిని తగ్గించడానికి కేవలం మందులే కాకుండా సరళమైన జీవనశైలి, ఫిజికల్ థెరపీ, నొప్పి నివారణ అవసరం ఉంటాయి. సకాలంలో చికిత్స చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా జీవిత నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది.